సో నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి మాట్లాడదాం మనం. పంచాయతీ ఎన్నికలు మా పాలనకు గీట్రాయ్ అంటున్నారు. 2 ఏళ్లలో మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై తొందరలో నిర్ణయం తీసుకుంటారంట. అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరి 42% రిజర్వేషన్ గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ మాట్లాడి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారంట. అందరితో చర్చించే నిర్ణయానికి వస్తాం. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారుల కృతజ్ఞతలు. బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 33% సీట్లు దక్కాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ బుద్ధిగా మసులుకోవాలి అని చెప్తున్నారు. మీరే 66%, సరే అంతే, 33% దక్కింది. ఓకే, కరెక్టే. ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. మీ ప్రభుత్వం ఫామ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు అర్బన్ అంటే సిటీస్లో కొంత వీక్గా ఉన్నారు. హైదరాబాద్, ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా మీరు గెలుచుకోలేకపోయారు. ఆఫ్కోర్స్ మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలిచారనుకోండి, అంతకుముందు ఎలక్షన్స్లో. సో అంటే మీరు మొదటి నుంచి చెప్తా ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో చాలా బలంగా ఉంది, పల్లెటూళ్ళల్లో చాలా బలమైన పునాదులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కానీ మీరు చెప్తా ఉన్నారు. కానీ ఈ ఎన్నికలు ప్యూర్లీ జరిగిన పల్లెటూరులో జరిగిన ఎన్నికలు. కానీ అక్కడే మీకు 2 ఏళ్లలోనే మీ పైన 33% వ్యతిరేకత ఉందంటే మీరు ఆలోచించుకో తీరాలి దీన్ని. ఇదేదో మేము గొప్ప, మేము ఎరగదీసాం, మేము పరిపాలన అది చేసాం, పొడి చేసాం మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. మీరు ఇక్కడ ఇంకో నాణ్యానికి రెండో వైపు కూడా ఆలోచించాలి. 2 ఏళ్లలోనే మీ ప్రభుత్వానికి, అది కూడా మీరు ఎంతో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పల్లెల్లోనే మీకు 33% వ్యతిరేకత వచ్చింది. ఆలోచించండి. 2 ఏళ్లలోనే 33% వ్యతిరేకత వచ్చిందని 5 ఏళ్ళకి ఇది ఎంత పెరుగుతుంది? దాంతోపాటు మీరు ఇంకొక మాట అంటున్నారు, పంచాయతీ ఫలితాలు మా పరిపాలనకు గీటురాయి అంటున్నారు. అంటే దీన్ని మీరు రెఫరెండంగా తీసుకుంటానికి ఒప్పుకున్నట్లయితే కనుక మీరు ఎంతో ఇష్టంతో నా మానస పుత్రిక అని చెప్పుకుంటున్న 4th సీట్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి అందరూ ఓడిపోయారు. మరి దాన్ని కూడా మీరు రెఫరెండంగా తీసుకొని ఇక్కడ ప్రజా వ్యతిరేకత కనపడతా ఉంది, ఇక్కడ 4th సీట్ పెడతానికి ప్రజలు ఇష్టపడట్లేదు అనుకుంటే అందుకే మన పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు ఇక్కడ. మరి దాన్ని ఆపుతారా? 4th సిటీ వెనకడుగు వేస్తారా? మరి కాళేశ్వరం పరివాహిక ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ మంచిగా పర్ఫామ్ చేసింది, గట్టి సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి అక్కడ. మరి అది మీరేమంటారు? చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ కీలక సొంతలలో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దానికి మీరు ఏ విధంగా రెఫరెండం తీసుకుంటారు? ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మీరు అన్నిటి గురించి అంటే మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలో ఇప్పుడే మేము ఎరగదీసేసాం, మేము బొడిసేసాం, మేము ఇంత అని మీరు చెప్పుకుంటున్నారు. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు చెప్పిన హామీలేంటి, జరుగుతున్నవి ఏంటి, వాటి గురించి మాట్లాడాలి. మీరు వాటి గురించి మాట్లాడతలేదు. ఈ 2 ఏళ్లలో మీకు 33% వ్యతిరేకత వచ్చిందన్న అంశం మీరు మర్చిపోయినట్టున్నారు. దాంతోపాటుగా మీరు వచ్చి రాగానే వృద్ధులకు 4,000 పెన్షన్ చేస్తా అన్నారు. ఈ రోజుకి మీరు అది చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా ప్రతి చోట వృద్ధులు అడుగుతున్న మాట అదే, పెన్షన్ పెంచుతానని ఇంకా పెంచలేదు. ఇంకా మీరు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒకసారి మీరు స్వయంగా గ్రామాల్లో తెలుసుకునే ప్రయత్నం చేయండి. గ్రామాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది. దాంతోపాటుగా మీకు 66% సీట్లు వచ్చాయి, 66% సీట్లు వచ్చాయని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 66 సీట్లు రావడానికి నాకు తెలిసి ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో, మరి దేశంలో ఎక్కడ జరిగిందో నాకైతే తెలియదు, తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్ ఎన్నికల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు ఇంతవరకు. చరిత్రలో సర్పంచ్ ఎన్నికల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు, ఏ మంత్రి ప్రచారం చేయలేదు, ఎమ్మెల్యేలు మొత్తం అదే పని మీద తిరగలేదు ఎక్కడా కూడా. గతంలో నేనైతే ఎప్పుడు చూడలా. మరి మీ ఎమ్మెల్యేలంతా తిరిగారు, ఎమ్మెల్యేలు స్వయంగా ఫీల్డ్లో ఉండి ప్రచారాలు చేశారు, మంత్రులు ప్రచారం చేశారు, ముఖ్యమంత్రి 3-4 సభలు పెట్టి మరీ ప్రచారం చేశాడు. అంత చేస్తే కూడా మీకు వచ్చింది 66% మాత్రమే. గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, అంత మీరు ప్రచారం చేస్తే, అంత ఖర్చు పెడితే, అంత హడావిడి చేస్తే మీకు వచ్చింది కేవలం 66% మాత్రమే. 2 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఏంటంటే గెలుపుని గెలుపులా చూడాలి, గెలుపు వెనక ఓటమి కూడా మీ వెనక దగ్గరలో ఉందని మీరు ఆలోచించాలి. అంటే ఎప్పటికప్పుడు మీకు మీరు దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వకుండా పోతే మాత్రం, ఈ వచ్చిన ఫలితాలను చూసి మేము ఎరగదీసేసామని అనుకుంటే మాత్రం కష్టం. మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే రాబోతున్నాయంట. 3/2 వంతు స్థానాలు కాంగ్రెస్కే. 2 ఏళ్ల ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టతో తీర్పు ఇచ్చారు. కేసీఆర్ లేఖ రాస్తే నదీ జలాలపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీని పెడతారట. కేసీఆర్ గారు ఎప్పుడు 21 తారీఖు కదా మీటింగ్ పెడుతుంది ఆయన? 22. 43,000 ఉద్యోగాల భర్తీకి తొందరలో నోటిఫికేషన్. శాసనసభలో చర్చించిన తర్వాతే మిగతా స్థానిక ఎన్నికలపై నిర్ణయం.
విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ మన వీళ్ళని ఏమంటారు, కోమటోళ్ళేనా అంటారు వైశ్యాస్ని, అదేనా? వాళ్ళ షాప్స్ ఉంటాయి ఊళ్ళల్లో, మన కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే అప్పు రేపు అని రాసి ఉంటుంది అనమాట. అప్పు రేపు అని రాసి ఉంటుంది. మీరు ఏ షాప్కి వెళ్ళినా అప్పు రేపు అని రాసి ఉంటుంది. అట్లా మేము కూడా ఏం చేస్తామంటే తొందరలో ఉద్యోగాల నోటిఫికేషన్ అని రాసుకుంటారు. అందరు నిరుద్యోగులు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా మీరు ఏం చేస్తారంటే ఒక స్టిక్కర్ తీసుకొని తొందరలో నోటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ అంటించుకొని తిరగండి. ముఖ్యమంత్రి గారు ఈ తొందరలో 43,000 ఉద్యోగాల నోటిఫికేషన్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎప్పటి నుంచి? మీరు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. సరే, అది గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చిందా, గత ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టిందా, మీరు జస్ట్ ఆఫర్ లెటర్లు ఇచ్చారా, అవన్నీ కూడా నేను మాట్లాడుతున్నా. మీకే ఇచ్చేస్తున్నా, క్రెడిట్ తీసుకోండి. మీరే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, వెరీ గుడ్, సూపర్, తోపు. 43,000 ఉద్యోగాలకు తొందరలో నోటిఫికేషన్ ఇస్తామని అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు. మీరే చెప్పారు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలని. ఆ లెక్కను చూసుకుంటే మరి ఎప్పటికీ మీరు చెప్పిన హామీ నెరవేరాలి. తొందరలో 43,000 ఉద్యోగాలు, తొందరలో 40,000 ఉద్యోగాలు, తొందరలో 40,000 ఉద్యోగాలు అని చెప్పి రోజు పాట పాడుతున్నారు మీరు. ఆ పాటలు విని 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 మా చెవుల్లోంచి రక్తాలు వస్తున్నాయి, నిరుద్యోగుల కళ్ళలోంచి రక్తాలు వస్తున్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారా అని. ఇంకో మంత్రి అంటాడు, నిరుద్యోగులంట ఆ మంత్రిని కలిసి, సార్ కొంచెం నోటిఫికేషన్లు ఆపండి సార్, మీరు వరుసగా నోటిఫికేషన్లు ఇస్తే మేము రాయలేకపోతున్నాం, మా చేతులు నొప్పుడుతున్నాయని అడిగారంట. ఇలా ఉంది మీ యొక్క పరిపాలన కానీ, మీ యొక్క మాట తీరు కానీ. అంటే మీరు గ్రౌండ్లో చెప్పేదానికి, ఈ స్పీచ్లు దంచేదానికి, గ్రౌండ్ దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. అర్థమైందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు మీరు, ఇదిగో 2 లక్షల ఉద్యోగాలని, 40,000 నోటిఫికేషన్లు ఇదిగో అన్నారు. ఇక అది చూస్తానే ఉన్నాం మేము ఎప్పుడెప్పుడా అని. ఈలోపు మీరు ఒక 50-60 సార్లు ఢిల్లీ పోయి వచ్చారు. మీ మంత్రులు, మీ వాళ్ళంతా గట్టిగానే బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటున్నారు, భూములు గట్టిగానే స్కాములు చేస్తున్నారు, మీ కథలన్నీ గట్టిగా నడుస్తున్నాయి. కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వచ్చింది లేదు. మళ్ళీ ఏమంటారు, ఇదే రిజల్ట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చిందంట. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు సార్ మీరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకండి దయచేసి ఇట్లాంటి మాట్లాడకండి మీరు. ఎందుకంటే వాటిని ఏమంటారు, సర్పంచ్ ఫలితాలు అసెంబ్లీ ఫలితాలకు రిపీట్ కావు. పోనీ ఇవే ఫలితాలు మీరు జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో వస్తాయంటే అవి 1 మంత్లోనో 2 మంత్స్లోనో ఉంటాయి కాబట్టి సరే అనుకోవచ్చు కొంత. ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఫలితాలు వస్తాయని చెప్తున్నారంటే మీరు మరి దీన్ని తెలియనితనం అనాలా, అమాయకత్వం అనాలా, లేదా మీకు స్క్రిప్ట్ అలా రాసిచ్చారనాలా? రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు 2 ఏళ్ల ప్రజాపాలనపై ప్రజలిచ్చిన తీర్పని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3 2 వంతు స్థానాలు కాంగ్రెస్కే దక్కాయని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీర్పు పునరావృతమైతే రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని స్పష్టం చేశారు. ఇప్పుడు చెప్తున్నానండి నేను, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, ఇప్పుడు చెప్తున్నా నేను. మరి మీరు దానికి ఇదవుతారా? ఇప్పుడున్న మీ మంత్రుల్లో ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలుస్తారు కనీసం? ఇదే విధంగా మీ పరిపాలన కొనసాగితే, ఇదే విధంగా మీ విధానాలు కొనసాగితే ఎటువంటి, అంటే రాష్ట్ర బాగు గురించి, రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఎటువంటి పాలసీలు కానీ, ఎటువంటి స్కీములు కానీ లేకుండా ఇట్లానే మీరు ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ లాగా ఈవెంట్లు చేసుకుంటూ పోతే మాత్రం మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎవరు గెలవరు ఈసారి. మీ పార్టీ అధికారాన్ని పక్కన పెడదాం, ఫస్ట్ మీ మంత్రులు ఎవ్వరు గెలవరు, చూసుకోండి. మరి అది బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వచ్చిన ఎన్నికలకు సిద్ధమని, గత లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అవి కలిసే పోటీ చేయని ఆరోపించారు. ఇవన్నీ భవిష్యత్తులో ఆ 2 పార్టీల మైత్రికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీతో కలిసి పనిచేస్తుంది ఎవరికి అర్థం కావట్లేదు సార్. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి మాకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్, బీజేపీ కలిసినాయి అన్న కూడా మాకు డౌట్ ఉంది. మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే మీరు నుంచోబెట్టిన క్యాండిడేట్ని బీజేపీని గెలిపిస్తానికి నుంచోబెట్టరని వార్తలు ఇప్పటికీ వినపడతా ఉన్నాయి. సో తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12,728 పంచాయతీలకు గాను 12,702 ఎన్నికలు పూర్తయ్యాయి. 2 ఏళ్ల పరిపాలన తర్వాత పంచాయతీ ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వెళ్తే సంపూర్ణ విశ్వాసం ప్రకటించి ఆశీర్వదించారంట అండి. సంపూర్ణ విశ్వాసం ప్రకటించి ఆశీర్వదించారట. ఎక్కడో మరిది. కష్టపడిన కార్యకర్తలు, ఆశీర్వదించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు. రాష్ట్రంలో 7,527 గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, 808 గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు.
మొత్తం 8,335 పంచాయతీలతో 66% ఫలితాలను సాధించామని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పోటీ చేసిన ఆరోపిస్తూ అయినా అవి 4,221% అంటే 33% గ్రామాల్లోనే గెలుపొందాయన్నారు. ఇందులో బీఆర్ఎస్కు 3,511, బీజేపీకి 710 స్థానాలు వచ్చాయి. మరో 146 స్థానాలను సిపిఎం సిపిఐ కైవసం చేసుకున్నాయని చెప్తున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల సొంత గ్రామాలు అక్కడ పరిస్థితుల ప్రకారం పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. అధికారికంగా జాబితా విడుదల చేస్తామని, ఎవరికైనా అనుమానాలుంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవచ్చని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులపై కోర్టులు చివాట్లు పెట్టినా కేంద్రం తీరు మారలేదన్నారు. ఇంకా అదేదో ఊరికే ప్రతి మీటింగ్లో సోనియా గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు తీయాలి కాబట్టి తీయటమే అవుతుంది. అవి 7వ గ్యారంటీగా స్వేచ్ఛను అందిస్తున్నారంట. 6 గ్యారంటీలు అయిపోయినాయా? 6 గ్యారంటీలు పూర్తి అయిపోయినాయా సార్? 7వ గ్యారంటీ ఇస్తున్నారు మీరు. 6 గ్యారంటీల సంగతి చూడండి సార్. ఫస్ట్ 6లో 4 అయినాయా? ఈ స్కూటీ ఒకటి, తులం బంగారం ఒకటి అందులో పోయాయి కదా. నిరుద్యోగుల సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కూడా అందులోనే కదా. అవి 3 కాలేదు సార్. నాకు తెలిసి మీరు ఇచ్చిన 6లో పర్ఫెక్ట్గా అమలవుతుంది. ఫ్రీ బస్ ఒకటి, 500 రూపాయల గ్యాస్ ఎక్కడ రావట్లేదు, ఎక్కడ నేను ఎవరు చెప్పలేదు. కాకపోతే ఈ 200 యూనిట్ల కరెంట్ అయితే అది అందుతుంది, చాలా చోట్ల అందుతుంది. సో అన్ని కలిపి చూసుకుంటే బహుశా మీరు చెప్పిన వాటిలో ఒక 2 జరిగినట్టు కనిపిస్తూ ఉంది నాకు. అంతే కదా, 2 జరిగినట్టు కనిపిస్తూ ఉంది. మీరేమో 6 అయిపోయినా 7వ కూడా ఇస్తామని చెప్తున్నారు. కేటీఆర్ వెనక హరీష్ గోతులు తవ్వుతున్నారంట. వాళ్ళ పార్టీ విషయాలు మీకు ఎందుకు సార్? బీఆర్ఎస్ నాయకత్వం కోసం హరీష్ రావు కేటీఆర్ వెనక గోతులు తవ్వుతున్నారు. ఈ విషయాన్ని మరుగుపరచాలని కేటీఆర్ ఆత్మీయుల సమ్మేళనాలంటూ పర్యటనలు చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. కేటీఆర్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదని హరీష్ వర్గం చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న అహంకారం తగ్గలేదు. ప్రతిపక్షంలో ఉన్న అహంకారం తగ్గలేదు. మీ అసూయ, అహంకారం, ద్వేషంతో రాష్ట్రానికి నష్టం కలిగించొద్దు. తెలంగాణకు అంతర్జాతీయంగా గొప్ప స్థానం ఉంది. రాష్ట్రాల్లో ఇంకా అభివృద్ధి జరగాలి, సంపద పెరగాలి. పెరిగిన సంపదలు మంత్రులు పంచుకోవాలి. అదే ఈయన పేదలు పంచుకోవాలన్నాళ్ళే, అది జరిగే పని కాదు కాబట్టి మనం మంత్రులు పంచుకోవాలని చెప్తున్నాం. ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలు సహకరించాలి. ఇప్పుడు ఒక్కటండి, పెరిగిన సంపదను పేదలకు పంచాలని అంటున్నారు కదా. మీరు వచ్చిన 2 ఏళ్లలో మీరేం చెప్పారు? ధరణి పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోయినాయి. అవి రాగానే మేము ఇరగదీస్తాం, అందరికీ పంచుడే, ఇంకా భూమి లేనోడు తెలంగాణలో ఉన్నాడు అని చెప్పారు. మీరు వచ్చిన ఈ 2 ఏళ్లలో గుంట భూమి పంచారా సార్? మీరు గుంట భూమి ఎక్కువ కూడా వద్దండి, నేను పెద్దగా నాకు అత్యాశ కూడా లేదు. మీరు ఎకరాలు పంచాలని నేనేం కోరుకోవట్లా. మీరే అన్నారు కదా ఏదో నిజ నిర్ధారణ కమిటీ, ఏదో కమిటీ, మీరే వాటెవర్ మీకు నచ్చిన ఒక కమిటీ వేయండి. మీ మంత్రుల్లో ఎవరన్నా సమాధానం చెప్పండి, పోనీ మీ ఎమ్మెల్యేలో ఎవరన్నా సమాధానం చెప్పండి, మీ అధికార ప్రతినిధులు ఎవరైనా సమాధానం చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 2 ఏళ్లలో ఒక గుంట భూమి పంచారా మీరు? ఈ వచ్చిన సంపద పెంచుతారంట, పెంచిన సంపదని పంచుతారంట. ఇంతవరకు దోసుకున్న వాటికి దిక్కు లేదు. కానీ వాళ్ళు ఏమన్నా పిల్లల అందరూ మేజర్లు, నిజాన్ని స్పీకర్ ముందు చెప్పారంట. సూపర్ కదా. ఇప్పుడు నేను ఉంటాను, ఇప్పుడు అదేదో అంటారు కదా, ఒక దొంగని పట్టుకొని అరే బాబు నువ్వు దొంగ అని అడిగితే ఎవడన్నా నేను దొంగ అని చెప్తాడా ప్రపంచంలో? అలానే ఇది కూడా స్పీకర్ దగ్గర కూడా ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం మీద రాజకీయ పార్టీగా స్పందించబోం. వాళ్ళేమన్నా పిల్లల అందరూ మేజర్లు. నిజానికి స్పీకర్ ముందు చెప్పారు. తీర్పు ఎవరైనా నచ్చకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి. హరీష్ రావు పదే శాసనసభలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మేరకు సమయం కావాలంటారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యనిర్వహణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రతి నెల 5,000 తీసుకుంటున్నారు. ఇప్పుడేమో సొంత పార్టీ వారిని మా వాళ్ళు కాదంటున్నారంట. ఇక రాష్ట్రం ఆవిర్భవించాక నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణకు కేసీఆర్ తీరం ద్రోహం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఎక్కువ నష్టం జరిగింది. ఆధారాలు సహా సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కృష్ణా గోదావరి నది జలాలు, నీటి ప్రాజెక్టులపై చర్చ చేపట్టేందుకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ను లేఖ రాయమంటున్నా. 3-4 రోజులైనా సరే సభ నిర్వహిద్దాం. కృష్ణా జలాలు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేలా కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇదైతే వాస్తవం అండి. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన స్పీచ్ మొత్తంలో ఏదన్నా వాస్తవం నిజాంశం ఏంటంటే ఇది ఒక్కటే నిజమైన అంశం. నిజంగానే ఇది జరిగిన అంశం. గతంలో కేసీఆర్ 299 టీఎంసీలు మాకు చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకోండి, పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుకోండి,
సంగమేశ్వరం ఎత్తు పెంచుకోండి మీ ఇష్టం అని చెప్పి ఏపీ వాళ్ళకి చెప్పాడు. అవసరమైతే గోదావరి జలాలు కూడా తీసుకుని మహారాష్ట్రకు కూడా చెప్పాడు ఆయన. ఇందులో అయితే ఎటువంటి అబద్ధం లేదు, ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు ఇప్పుడు దాని గురించి రేపు మీటింగ్ పెడతారట. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అక్కడ ఆయన ఓడిపోయినట్టే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ప్రయోజనం లేదని మెజారిటీ పంచాయతీల్లో తీర్పిచ్చారు. ఇప్పుడు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. మరి రేపు వచ్చి మీటింగ్ పెడుతున్నారు చూడండి ఆయన, ఎల్లుండు మీ గురించి అంట మొత్తం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు అధికార పార్టీ బై ఎలక్షన్స్లో అధికార పార్టీ గెలవడం అనేది చాలా కామన్ విషయం సార్. అది దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకుంటే ఎలా? గ్రామీణ ప్రాంతాల్లో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 నియోజకవర్గాల్లో, బీఆర్ఎస్ 6, బీజేపీ మథోల్ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలు పొందాయి. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 నియోజకవర్గాల్లో గెలుపొందగా పంచాయతీ ఎన్నికల నాటికి మరో 21 నియోజకవర్గాలు ఎక్కువగా గెలిచామని చెప్తున్నారంట. సారు నిన్న బాగా కామెడీ చేశారు. తర్వాత నవ్వుదాం.